ఏ ఆగరా, ఇప్పటికే నువ్వు చాలా తినేసావు. ఏంటి అప్పుడే తీసుకుని తినేస్తున్నావా నువ్వు? ఎలా ఉంది టేస్ట్? ఇదిగోండి, మీరు వచ్చేస్తారా? మీకోసమే నేను వస్తున్నాను. బాగున్నాయా? అసలు జీడిపప్పు తిన్నట్టే ఉందండి. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో అయితే కనుక మంచిగా హెల్తీగా చిక్కీ చేసుకుందాం. ఎలాగా అంటే అది పల్లీలతో అది తెలుసు కదా చిక్కీ. అలాగే ఇప్పుడు నేను గుమ్మడి గింజలు అన్నమాట, పంప్కిన్ సీడ్స్. అది పంప్కిన్ సీడ్స్ మనం డైలీ ఒక 4 పప్పులు నానబెట్టుకుని తిన్నా మంచిదే, లేదంటే దీన్ని పొడి చేసి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. పంప్కిన్స్ కానీ, సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, అవిసి గింజలు అంటారు, అవి కూడా నా దగ్గర ఉంటాయి. అవిసి గింజలు కానీ, నువ్వు పప్పు కానీ, ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా కొంచెం కొంచెం తీసుకుంటే మంచిది. పిల్లలకి ఇష్టంగా తినాలంటే బెల్లం యాడ్ చేయాలి. ఇప్పుడు బెల్లాల్లో కూడా చాలా తేడా వచ్చేసినాయి కదండి, మోసం కిందే ఉంటుంది. మొన్నే నేను రీసెంట్గా వీడియోలో చూశాను, బూరి బెల్లం గురించి కూడా వీడియోలు తీస్తున్నారు. అంటే ఏది నమ్మాలి, ఏది కొనుక్కోవాలి అనేది అసలు అర్థం కావట్లేదు అన్నమాట. మన సొసైటీలో అసలు ప్రతీదీ కల్తీ అయిపోయింది. మొన్నటిదాకా రాజమండ్రిలో పాలు అంటే అది వాళ్ళకి తెలియక జరిగిన ఏదో మొత్తం మీద చాలా నష్టం అయితే జరిగింది కదా. ఇలా మనం ప్రతిదీ కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఏదైనా కొనుక్కోవాలన్నా, తినాలన్నా భయం భయం కింద ఉంటుంది. కానీ మన ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, ఇంకా బెస్ట్ ఆప్షన్ అనమాట. మన ఇంట్లో చేసుకునేదంటే వీలైనంత వరకు సులువుగా ఉన్నాయి. మీకు నేను మెన్షన్ చేస్తూ ఉంటాను, ఏదో ఒక వీడియోలో చూపిస్తూ ఉంటాను కదా. ఇప్పుడు పంప్కిన్ సీడ్స్ అనమాట. చూసారా ఎలా ఉన్నాయంటే, ఇలా ఉంటాయి పంప్కిన్ సీడ్స్. చిన్నప్పుడండి, అప్పట్లో సూర్యుడు గుమ్మడికాయలు అవి ఉండి కదా, గుమ్మడికాయ పులుసు అది పెట్టినప్పుడు అమ్మ వాళ్ళదిని ఏం చేసేవారంటే గింజలు తీసి ఎండలో పెట్టేవారు అనమాట. ఎండలో పెడితే మేము ఏం చేసేవాళ్ళం తెలుసా చిన్నోడా, తినేవాళ్ళం అవి. ఇదిగో లోపల ఎలాగే ఉండేవి, పైనేమో వైట్గా ఉంటాయండి. ఆ పైన పొర తీసేస్తే ఇలాగ ఉంటాయన్నమాట మనకి సీడ్ లోపల. అప్పుడు మేము ఆ సీడ్స్ తినేసేవాళ్ళం. లేదంటే వేపి ఇచ్చేవారు మాకు అవి చిన్నప్పుడు. ఏపిచ్చేవారు నాన్న. పచ్చి కూడా అప్పటికప్పుడు తినేసేవాళ్ళం. ఆ పీలుతోటే నవలేసేవాళ్ళం. ఒలుచుకునేదాకా కూడా వచ్చేసేవి బాగా ముదిరినవి అయితే, లేదా నవలేసి మింగేసేవాళ్ళం అనమాట. అంటే చిన్నప్పుడు మనకి ఇవన్నీ ఇప్పుడు స్పెషల్గా మార్కెట్లో దొరుకుతున్నాయి కాబట్టి పంప్కిన్ సీడ్స్ అని అలా తెచ్చుకుంటున్నాం, అవైలబుల్గా ఉన్నాయి. మన పెద్దలు అంటే ఈ యూట్యూబ్ రాకముందే వాళ్ళకి అన్నీ తెలుసు. గుమ్మడికాయ పులుసు పెట్టడం కానీ, ఆ సీడ్స్ తింటే ఎంత మంచిదో అని చెప్పేసి ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా ఉంటాయి పంప్కిన్ సీడ్స్ అయితే. ఇవి డైలీ రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిదన్నమాట. వీటిని నేను ఇప్పుడు మనం ఇప్పుడు ఏంటంటే చిక్కీ చేసుకుందాం, అంటే బెల్లం వచ్చి వేద్దాం వీటితోటి. పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది కదండి, ముహూర్తాలు అయ్యి మొత్తం మీద హడావిడిగానే ఉంటాయి. గుడికది వెళ్తూ ఉంటారు కదా, మేళాలు వినపడుతున్నాయి కదా మీకు. సౌండ్లో ఇంకా వాయిస్ వెళ్ళదని ఆపేసమాట అండి. మీకు వినపడిందా? వినపడుతుంది అంటవా? ఇంకా స్వీట్ కార్న్ అని తెల్లారులు అయితే చాలండి, స్వీట్ కార్న్ అని, కొత్తిమీర అని, పుదీనా అని, ఎవరో ఒకరు ఏదో బండి వస్తూనే ఉంటుంది. ఇదిగోండి సీడ్స్ అయితే, పంప్కిన్ సీడ్స్ అయితే ఇవన్నమాట. చూడండి. ఏ ఆగరా, ఇప్పటికే నువ్వు చాలా తినేసావు. ఈ గ్యాప్లోని వీడియో గ్యాప్ ఇందాక సౌండ్ వస్తుందని ఆపాను కదండి. ఫస్ట్ ఏమో తిన్నాడండి, చప్పగా ఉన్నాయి బాగాలేదు, వేయించాలేమో అన్నాడు. తర్వాత మళ్ళీ ఇంకో 2 తీసుకున్నాడు, 2 కాస్త గుప్పడైపోయింది అనమాట. ఇంకా మీకు చూపించలేదు నేను. ఇలాగే ఉంటుంది మా వాళ్ళతోటి. ఇదిగోండి చూసారా, ఈ సీడ్స్ అయితే ఇలా ఫ్రెష్గా మంచి క్వాలిటీ ఉన్న సీడ్స్ మాట. అలాంటివి తీసుకోండి, ఫ్రెష్వి తీసుకోండి, లేకపోతే చిరుచేది వస్తుంది. ఉండు నాన్న, ఇంకా చిక్కి తినవా మరి నువ్వు? ఇంతకీ ఈ రెసిపీ గురించి మీతో మాట్లాడుతూనే ఉన్నాను, కానీ ఇంతకీ ఇది ఎవరు చేయమన్నారు ఏంటనేది చెప్పలేదు కదా. మీ అన్నయ్య గారండి, స్పెషల్గా ఆయన కోసం చెప్పేసి బయటకు వెళ్ళిపోయారు, తీసుకొచ్చి నాకు చిక్కీ చేసి ఉంచని చెప్పేసి. సరే అయితేనని చెప్పేసి ఎలాగో తీసుకొచ్చారు కదా అని. కానీ ఇందులో మనం కొంచెం అవిసి గింజలు కూడా కలుపుకుంటే బాగుంటుంది. నా మాటల్లోనే నాన్నగారు వచ్చేసినట్టున్నారు. ఇంకా చేయలేదా అని అడుగుతారండి. పొద్దున అనగా చెప్పెళ్ళాను, ఏం చేశారు మీరు అని. పొద్దుటి నుంచి కరెంట్ లేదు, ఇప్పుడే ఇచ్చాడు కరెంటు. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేటప్పటికి అయింది. ఇప్పుడే అంటున్నాను మీకు, 100 ఏళ్ళ ఆయుష్. మరే లేట్ అయిపోయింది. అవును మరి, మీకే లేట్ అయింది. వంట అయిపోయింది, మీరు ఆర్డర్ వేశారు కదా చిక్కీ చేయమని. ఇదిగో పంప్కిన్స్, వీడు తినేస్తున్నాడండి. తక్కువ వచ్చిందని అని అనొద్దు నన్ను. అయితే చూడండి, గుమ్మడి గింజలు, పంప్కిన్ సీడ్స్ ఎలా ఉన్నాయి? సాయి మీరు అదే అన్నాను, ఇంకా రాలేదని. వీడిని భోజనం చేసామంటే వద్దొద్దు అమ్మ, నువ్వు ముందు చిక్కీ చేసి నేను తర్వాత తింటాను డాడీ వచ్చాక అన్నాడు. ఇలా ఉంటుందండి మాకు ఇంట్లో అయితేని. సరే అని ఇంకా నేను దీంట్లోకి కళాయి అయితే తీస్తాను. ఇది ఒకసారి, ఇది ప్రాసెస్ చాలా ఈజీ.
ఎంత ఈజీ అంటే మన ఇంట్లో పిల్లలకి చిన్న పిల్లలకి కూడా బెల్లం కాబట్టి స్వీట్ కాబట్టి మంచిగా రిచ్ ఐరన్ ఉంటుంది కాబట్టి దీంట్లోనేమో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మంచి పోషక విలువలు ఉంటాయి అన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మన బాడీలో కొన్ని రోగాలు రాకుండా తగ్గిస్తుంది. అలాగే మనకి దీనివల్ల ఏంటంటే అలాగే మనకి ఈ గుమ్మడికాయలో కూడా సి విటమిన్ అది ఉంటుందండి, మంచిది అన్నమాట హెల్త్కి అయితే. ఖచ్చితంగా ఇందులో ఇంకా చాలా ఉన్నాయి, నాకైతే కొన్ని తెలిసినవి మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా తెలిస్తే కనుక నాకు చెప్పండి. పంకిన్ సీడ్స్ మట్టికి తీసుకోవడం వల్ల మనకి హెల్త్కి అలాగే మన శరీరానికి చాలా మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్ ఒమేగా 3 కూడా ఉంటుంది అనుకుంటా, పుష్కలంగా ఉంటుంది అనుకుంటున్నాను. ఇది బెల్లం కొలత కోసమని కొలత వేసుకుంటున్నాను అంతే అండి. గిన్నెడు వచ్చినాయి, ఈ గిన్నెడు బెల్లం తీసుకోవాలన్నమాట. నేనైతే మీకు ముందే చెప్పాను కదా, బెల్లం కూడా చాలా మూలిగా ఉంటుంది, అంటే కలర్స్ అది వేయకుండా ఆర్గానిక్ కూడా దొరుకుతుంది. కొంచెం చూసుకుని తీసుకోండి. ఇదిగోండి, ఇదైతే రంగు లేని బెల్లం అన్నమాట, దీని రుచి తెలిసిపోతుంది మనకి. ఇప్పుడు నేను ఇది కోరేసి ఈ గిన్నె నిండా క్వాంటిటీ చూసుకుంటాను. ఈరోజండి ములక్కాడ కోడిగుడ్డు ఎగిరి పెట్టారనమాట ఎండ్రేలు వేసి. ఇదిగోండి వీళ్ళు ఆకలేసేస్తుందంట, 2 అయిపోయింది అంటున్నారు కదా, ఈ లోపల ఫినిష్ చేసేస్తాను. ఇదిగోండి కళాయి కాగింది కదా, దీంట్లో వేసేస్తాను. సిమ్లో పెట్టుకోండి, బాగా సిమ్లో పెట్టండి, ఎందుకంటే స్లోగా వేయించుకుంటేనే లోపలికంట సీడ్ అంతా లోపలికి వేగి మంచిగా కమ్మగా బాగుంటుంది. ఎక్కువసేపు కూడా వేపక్కర్లేదు, కొంచెం పచ్చివాసన పోయేలాగా వేపుకుంటే చాలు అన్నమాట. అందులో నేను ఇది చెప్పలేం చేసావా, గ్రేట్. ఉత్తప్పుడు అయితే మటుకు వంటగదిలోకి రావే, నేను ఇలా వీడియోస్ చేసుకుంటున్నప్పుడే. మళ్ళీ ఈ తినేది ఏమైనా ఈ చిలక కొట్టుడు అది ఎప్పుడు అనుకుంటున్నారండి, ఇలా చిలకలాగా చిన్న చిన్నగా తినడం అది ఇలా వీడియో తీసేటప్పుడు వస్తాడనమాట. లేకపోతే వంటగదిలో ఏది ఎక్కడుందో కూడా తెలియదు అన్నమాట. రోజు చూసినా కూడా 10 సార్లు అడుగుతాడు, ఏదైనా వస్తువు తెమ్మన్నాను అనుకోండి, ఎక్కడ పెట్టావు అని అడుగుతూ ఉంటాడు. ఇదిగోండి చూడండి బెల్లం ఎలాగా తురిమేస్తున్నాను. ఇదిగోండి దోరగా మనకి కొంచెం చిటపట్లు ఆడుతున్నాయి, సిమ్లో పెట్టాను అన్నాను కదా. ఇదిగోండి ఒక సౌండ్లు వినపడుతున్నాయి కదా మీకు. అయిపోయిన తర్వాత నేను టేస్ట్ చేయలేదు, బాగుందో చూసుకోవాలి. ఓ పని నేను వచ్చేయండిరా, ఏపీసీ ప్లేట్లో పెట్టేస్తాను, మీరు తినేయండి అంతే, ఇంకా నేనేం చేయలేను. ఇవి తెచ్చుకోవచ్చు కదా, చికెన్ బిర్యానీలు అవి తెచ్చుకుని కన్నా దాని మీద ఫోకస్ కన్నా దీని మీద ఇలా హెల్దీ ఫుడ్ల మీద ఫోకస్ చేయండి. ఎక్కువ బిర్యానీలు అవి తెచ్చుకోవద్దు, ఓకేనా? అవునులే, మానేసరిలే, సరే. ఇదిగోండి నిజమేండి, డ్రింక్ కూడా పెద్దగా తాగట్లేదు, ఏదో అమావాస్యకి పున్నానికి కూడా బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇచ్చినప్పుడు భోజనాల్లో అలా తప్ప అయితే తీసుకోవట్లేదు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, ఇది చల్లారాలి. ఈ ప్లేట్లో వేద్దాం. అంటే అప్పుడు వాళ్ళ లోపల నుంచి వేగినట్టు అన్నమాట, మరి ఎక్కువ వేపుకున్నా బాగుంటుంది. వేపేసి పక్కన పెట్టాను కదా, కప్పు బెల్లం వేసేస్తున్నాను. కొంచెం నీళ్ళు, ఎంతో కాదు కొద్దిగా వేస్తున్నాను. ఇదిగోండి స్టవ్ వెలిగించేసాను, ఎలా హీట్ ఉందో చూసారా. దలసరమాట అండి ఈ ప్యాన్ అయితేని, స్టెయిన్లెస్ స్టీల్ మాట ఇది. బెల్లం కరిగిన తర్వాత అండి వడపోస అనమాట. కొంచెం నలకలవి ఉంటాయి కదా, ఇసుకది తగిలితే మనకి అచ్చిక్కి అదే అచ్చు ఉంటుంది కదా, పంకిన్ సీడ్స్ అచ్చు, బెల్లం అచ్చు బాగోదు అన్నమాట మనకి ఇసుకది తగిలితే. ఇదిగోండి వడపోసేసాను. ఈ లోపల మా వారు మార్కెట్కి వెళ్ళినప్పుడు చిలకడ దుంపలు పట్టుకొచ్చారు, ఈరోజు ఫ్రెష్గా ఉన్నాయి. వీటిని కాల్చితే పొయ్యి మీద, అంటే మాకు ఇదివరకు అయితే మా చిన్నదాన్ని మీకు చాలాసార్లు నేను షేర్ చేసుకున్నాను, పొయ్యి మీద నిప్పులు ఉంటాయి కదా, నిప్పుల మీద కాల్చుకొని తినేవాళ్ళం. ఆ టేస్ట్ తియ్యగా బెల్లం ఉంటాయి. ఇవి వైట్ కలర్ అన్నమాట. మాకు ఇక్కడ ఇటు సైడ్ మాకు దగ్గరలోనే పంట వేస్తూ ఉంటారు అన్నమాట, ర్యాలీలో అది ఎక్కువ చిలకడ దుంపలు పంట వేసేవారు. మరి ఇప్పుడు వేస్తున్నారో లేదో తెలియదు కానీ, ఇప్పుడు ఇది కొంచెం మనకి పాకం రావాలి, పాకం మరగాలన్నమాట. ఇది ఇంకా నేను ఈ ప్లేట్ తీసుకొని దీనికి నెయ్యి రాసేసాను, లేదంటే మీరు బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు, బటర్ పేపర్ మీద కూడా అచ్చు అనేది వేసుకోవచ్చు. స్క్వేర్ టైప్ ఉంటే బాగా వస్తుంది, ఎన్నో కాదు కదా కొంచెమే చేస్తున్నాను కాబట్టి ఈ ప్లేట్ అయితే సరిపోతుంది అనుకుంటున్నాను. అలాగే ఇలాచి మనకి కొద్దిగా పౌడర్ నలిపి పక్కన పెట్టి ఉంచాను. ఇదిగోండి పాకం అయితే రెడీ అవుతుంది. పాకం ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మనం అచ్చు వేసుకోవాలనేది, ఇప్పుడు పాకం ఇంపార్టెంట్ అన్నమాట. తీగ పాకం లేకపోతే ముద్ర పాకం ఇదంతా కూడా మీకు ఇందులో ఈ వీడియోలో షేర్ చేస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో పాకం వేసాం కదా, ఇది ఇంకా అవ్వలేదు, ఇంకా చాలా టైం పడుతుంది అవ్వడానికి. దగ్గరికి వచ్చాక మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి
ఇందులో చెక్ చేద్దాం. మనకిది ఇరగాలి, ఇంకా విరగలేదు, ఇంకా మెత్తగానే ఉంది. ఇంకా సేపు ఒక 5 నిమిషాలు అన్నమాట. అదే చెక్ చేసుకోవాలి. మనం నీళ్ళలో వేయగానే పాకం మనకి పుల్లలాగా ఇరిగిపోవాలన్నమాట. ఇరగొడితే ఇరగాలి. అది మనకి కరెక్ట్గా అచ్చుకి వచ్చేది అనమాట. అంటే గట్టిగా అచ్చు అలా ఉంటుంది. ఇదిగోండి దగ్గరికి వచ్చేసింది. మళ్ళీ ఇంకొకసారి చెక్ చేద్దాం. ఇదిగోండి ఇంకొంచెం రావాలి. ఇది అంటే క్రిస్పీగా మనకి ఇలాగ అనగానే అవ్వాలి. ఇంకా మెత్తగానే ఉంది. ఇదే చెక్ చేసుకోవాలి. ఇదిగోండి మళ్ళీ ఇంకోసారి చెక్ చేద్దాం. అందుకోండి ఇప్పుడు ఇరుగుతుందన్నమాట మనకి. ఇప్పుడు మనం ఇది వేసేసుకుందాం. యాలక్కాయల పొడి ఇది కూడా వేసేసుకుందాం. ఒక్కొక్కసారి ఇదిగోండి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇదిగోండి మొత్తం కలిసేటట్టుగా బాగా కలిపేసుకోవాలి. అది గ్లాసుది కదా అంటున్నా, అదేంటిది అంత వేడి ఆగుతుంది అంటున్నాను. ప్లేటు ఆగదంటవా? స్టీల్ ప్లేట్లు వేసుకో, అది బెస్ట్ అనుకుంటున్నా. ఇది టైము. ఇదిగోండి ఇలాగ అచ్చు మనకి వచ్చేసింది కదా. వేడిగా ఉన్నప్పుడే మనం ఇది వేసేసుకోవాలి. ఇది ఎక్కువ టైం పట్టదన్నమాట మనకి ఇలాగ అచ్చు కింద అవ్వడానికి. ఈ లోపల చిలకడ దుంపలు ఇలాగా కాల్చినట్టు వస్తుంది అన్నమాట. వాటర్ అది వేయకుండా మనం ఇలా డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేసి చిలకడ దుంపని ఇలాగా దీని మీద ఏదైనా మూత పెట్టేస్తే స్టీల్ది సరిపోతుంది. కాసేపటికి కుక్ అవుతుంది. ఎంత లావు ఉన్నా సరే ఉడికిపోతుందండి. ఈ లోపల ఈ అచ్చు కూడా మనకి చల్లారుతుంది. ఇదిగోండి అచ్చు అయితే వేసేసాను, చల్లారిపోయింది. ఒక 15 నిమిషాలు, ఒక 20 నిమిషాల్లో చల్లారిపోయింది అన్నమాట. చల్లారిపోయింది. కొంచెం ఆయిల్ అది వేసాం కదా, కొంచెం పట్టినా కూడా ఎలా అంటే నింపదిగా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇదిగోండి ఇలా వచ్చింది. కొంచెం పట్టింది అంతే. అక్కడికే నెయ్యి రాసాను. వేడి మీద ఉన్నప్పుడు ఇలా కట్ చేశాను కానీ వచ్చింది. కట్ చేశాను కానీ అండి ఇదిగోండి మీకు అర్థమవుతుంది, గీతలు ఉన్నాయి కదా. ఇదిగోండి అవ్వలేదు అన్నమాట. వేడి మీద ఉన్నప్పుడే మీరు కట్ చేసేసుకోవాలి. ఇంకా అందంగా వచ్చినేమో, కట్ అవ్వలేదు. ఇదిగోండి పీసెస్. ఇదిగోండి ఇలా ముక్కలు అయితే కట్ చేస్తున్నాను. అంతేనంటావా? ఇరిపోయడం. ఇంకా కొంచెం గోరచ్చగా ఉంది నాన్న. ఇంత హెల్తీగా చక్కగా ఈ చిక్కీలు అయితే మనం నేను వేడిగా ఉన్నప్పుడు కట్ చేయలేకపోయానండి. ఒక్కదాన్నే చేసుకున్నాను కదా, నాకు కుదరలేదు. అయినా అక్కడికి మధ్యలోకి చార్ల కింద కట్ చేశాను కానీ ఇంకా అవ్వట్లేదని ఇంకా ఇరిసేద్దాంలే అన్నట్టుగానే ఉంచేసాను అనమాట. చూడండి ఎన్ని ముక్కలు వచ్చినాయో. నేనైతే ఒకటి టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుందిరా. చాలా బాగుందండి. యాలక్కాయల సువాసన నాకైతే పంటికి భలే తెలుస్తుంది. ఎలా ఉన్నాయి అసలు? పాంప్కిన్ సీడ్స్ తింటున్నట్టే లేదు.
కదా, దాంట్లాగా ఉంది. జీడిపప్పు పల్లీలు పేస్ట్లా, అది పల్లీలు చిక్కీలా ఉన్నాయి. ప్లస్ ఈ బెల్లం కూడా బాగా తెలుస్తుంది. యాలక్కాయల ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. యాలక్కాయల ఫ్లేవర్ అది బాగా తెలుస్తుంది. బాగున్నాయి. అంటే యాలక్కాయలు అండి గ్రీన్ కలర్లో ఉంటాయి అన్నమాట. మనకు కొంచెం అవి నిప్పుల మీద ఆచకుండా పచ్చి వస్తూ ఉంటాయి. అవి కానీ మనం మనకి స్టోర్లో ఉంటాయి, గ్రీన్ కలర్లో ఉంటాయి కొంచెం పచ్చగా. చాలా బాగుంటుంది. ఎందుకు బాగు, టేస్ట్ బాగుంటుంది, చాలా ఈజీ కూడా కదా. ట్రై చేయాలి, హెల్త్కి కూడా మంచిది ఇది. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి కూడా ఇవ్వచ్చు, చప్పలిస్తారు. 2 years 3 years పిల్లలు అది అయితే చప్పలిస్తారు, బాగుంటాయండి. లేదంటే వాళ్ళకి లడ్డు కింద కూడా చేసి కూడా పెట్టచ్చు. చూసారు కదా, ఇదండి ఈరోజు అయితే పంప్కిన్ సీడ్స్ తోటి చిక్కీలు అయితే చేసేసాను. ఇలాగే మనం దేనికైనా పాకం అదేమాట బాగుంది. మనకి సమయానికి ఏంటంటే పాకం బట్టి అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఫాస్ట్గా వచ్చేస్తుంది, అది మటుకి చెక్ చేసుకోవాలి. అయిపోద్ది. మా వాడు చెప్తున్నాడు కదండి, నోటికైతే యాలక్కాయలతోటి ఆ బెల్లంతో మా వాడైతే బాగా తింటున్నాడు ఇష్టంగా. వాళ్ళు తినడమే కావాలి, వాళ్ళకి అన్ని స్వీట్ పెద్దగా తినరన్నమాట. వాళ్ళకి నచ్చాలి, నచ్చితేనే కానీ తినరు. అదొక టేస్ట్ వాళ్ళది. అంటే అన్ని స్వీట్లు తినరండి, కొన్ని తింటారన్నమాట. వాళ్ళకి నచ్చాలన్నమాట ఆ టయానికి. అలా ఇది నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ పంప్కిన్ సీడ్స్ తోటే కాకుండా ఇంకా ఏ సీడ్స్ అయినా, అంటే ఏ సీడ్స్ అంటే సన్ఫ్లవర్ సీడ్స్తో కూడా చేసుకోవచ్చు అన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది మీకు కామెంట్ ద్వారా చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. నేను చిలకడ దుంపలు కాల్చాను కదా, 2 ఇంకా అవ్వలేదు, 1 అయింది. కొంచెం మరి ఇందాక పాకం పట్టాను కదా, ఆ పాకంలో కొంచెం బెల్లం ముక్క వేసేసి ఇలా చిలకడ దుంపలు ఇందులో వేసేసి కలిపేస్తాను అన్నమాట. ఇదిగో ఇలా దగ్గరకు అంటే నీరు ఇంకిపోయేలాగా అసలు ఉంటుందండి దీని టేస్ట్. అసలు ఎంతమంది తెలుసు, ఇలా చిలకడ దుంపని కొంచెం ఉడకబెట్టి ఇలా బెల్లం పాకంలో వేసి ఉడకబెట్టుకుని తింటే ఉంటుందండి. పీస్ అయితే సూపర్ ఉంటుంది. చాలా బాగుంది. ఏంటి అప్పుడే తీసుకుని తినేస్తున్నావా నువ్వు? ఎలా ఉంది టేస్ట్? ఇదిగోండి, మీరు వచ్చేస్తారా? మీకోసమే నేను వస్తున్నాను. బాగున్నాయా? అసలు జీడిపప్పు తిన్నట్టే ఉందండి. ఏమండి ఇంక ఇది నచ్చింది, ఇంక అత్తమాట వాళ్ళైతే అదేలేండి. చాలా మంచిది, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, పుష్కలంగా ఉంటాయి, చాలా రోగాలు తగ్గించడానికి బాగుంటుంది. అంటే తింటే తగ్గిస్తుందంట. చాలా ఇంకా ఉన్నాయి నాకు తెలిసి. ఎలా ఉందండి టేస్ట్? కదా, అదే అనిపించింది కదా. పల్లీలు కూడా కాదు, జీడిపప్పు తిన్నట్టే ఉంది. అది ఇది కాదు అనుకుంటా, పుచ్చపప్పు అనుకుంటా. పుచ్చపప్పు వేస్తారు, అదే దోసపప్పు ఏదో. అదే హల్వాలో వేస్తారేమో కట్ చేసి, ఏమో తెలియదు కానీ మంచి అయినా మంచి క్వాలిటీ ఉన్న గింజలండి ఇవి. వేపినప్పుడు కూడా మంచిగా పొంగున్నాయి. అయితే టేస్ట్ చాలా బాగున్నాయి కదా. అయితే తెచ్చుకోండి ఇంకాని. సరే అయితే.